అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే దాదాపుగా ఒక 6 నెలల పాటు కొంతమంది సైలెంట్గా ఉండడం. మొన్న నుంచి కొంతమంది బయటకు రావడం, మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నాయకుల విషయానికి వస్తే. అయితే ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులుగా ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కానివ్వండి, పై స్థాయిలో కేంద్రం స్థాయిలో పార్టీ వ్యవహారాలు నడిపించేటటువంటి నాయకులు కానివ్వండి, ఒక్కొక్కరుగా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతూ ఉంది. ఉదాహరణకు మనం చూసుకుంటే నిన్న కాక మొన్న అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏంటంటే పై స్థాయిలో ఆయన చక్రం తిప్పుతాడు. అయితే ఈ కోవలోకి రేపో మాపో తొందరలోనే ఆయన కాకాని గోవర్ధన్ గారి జిల్లా, ఆయన కూడా మైనింగ్ చేశారని చెప్పేసి ఆయన కూడా నెల్లూరు జైల్లోనే ఆయన్ని దాదాపుగా నెలన్నర పాటు అరెస్ట్ చేసి అక్కడ ఉంచడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా గత 2-3 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ శాతంగా కనబడుతున్నాయి. ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. ఆయన మీద కూడా ఈరోజు అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ చేశాడని చెప్పేసి కొన్ని కథనాలు అయితే ఈరోజు చక్కర్లు కొడతా ఉన్నాయి. నిజంగా మనం చూసుకుంటే ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే ఆ జిల్లాలో ఆ పార్టీకి వాయిస్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకి, వీళ్ళు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారని చెప్పేసి ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. దాని మీద ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగానే అరెస్టులు ఉంటున్నాయి. మనం చూసుకుంటే కాకాని గోవర్ధన్ గారు కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, నిన్న మిథున్ రెడ్డి గారు కానివ్వండి, రేపో మాపో అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాతగా పేర్ని నాని గారిని కూడా మరి ఈ వాటికి అరెస్ట్ చేసి లోపల ఎదురు కానీ ఎంచేతను ఆయన అయితే బయట వదలటం జరిగింది. అలాగే మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆయనకి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఆగారు, లేకపోతే ఆయన మీద కేసులు ఏమీ దొరకలేదు తెలియదు. కానీ కొడాలి నాని గారు మరి ఆయన ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతాడని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏంటంటే ఆయనకు కొంచెం అనారోగ్య కారణం, అలాగే గుండెకి శస్త్రచికిత్స చేయించుకున్నారో అని వదిలేసి ఆయన ఉండొచ్చు. లేకపోతే ఆయన కూడా ఏదో ఒక విషయంలో ఆయన కూడా ఖచ్చితంగా ఏంటంటే ఇది చేయించుకున్నాడు, అది చేయించుకున్నాడు కానీ తొందరలోనే ఆయన కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఒకరి తర్వాత ఒకరిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎవరైతే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పైకి లేపుతూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తూ ఉన్నారో వాళ్ళే మెయిన్గా అవినీతి చేశారని చెప్పేసి, అక్రమాలు చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ శాతంగా అరెస్టులు అయితే ఉంటా ఉన్నాం. ఎవరైతే సైలెంట్గా ఉండి పార్టీని పట్టించుకోలేకుండా మౌనంగా ఉండి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఇవేమీ లేవు. మరి ఎప్పుడైతే పార్టీకి పనిచేసి పార్టీని పైకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి చేస్తూ ఉన్నారో వాళ్ళనే తొందరగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడే కొందికి కూడా మనకి ఇబ్బందులు తప్పవని భావించినటువంటి ఈ ప్రభుత్వం ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలేసేస్తూ పని అయిపోద్ది అనే ఉద్దేశంతో ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి.